హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే విల్లాలు దొరికేటువంటి ప్రాంతాలు ఏంటనేది ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అతి తక్కువ ధరల్లో విల్లాలు దొరికేటువంటి ప్రాంతాలు ఏవి అంటే ఏం చెప్తారు మేడం? అంటే వెళ్ళాలండి, ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకే, 30-35 కిలోమీటర్లు వెళ్తే మనకి ఇప్పుడు బాంబే హైవే అనుకోండి. బాంబే హైవే అంటే పటాన్ చెరువు దాటిన తర్వాత రుద్రారం అవన్నీ ఆ ఏరియాలో మనకి ఒక 60 లక్షల్లో 70 లక్షల్లో విల్లా దొరుకుతుంది. అంటే తక్కువ గజాల్లో. ఇప్పుడు అక్కడ గజం 15,000 ఉందనుకోండి స్థలం, 30 లక్షల్లో స్థలం వచ్చిందనుకోండి, ఇంకొక 35 లక్షల్లో 3 బెడ్రూమ్ విల్లా కట్టారనుకోండి. అంటే ట్రిప్లెక్స్ కాకోకుండా డ్యూప్లెక్స్ విల్లాలు. వాళ్ళు 200 గజాలు కూడా ఇవ్వరు నిజానికి, 140 గజాలు 130 గజాల్లో కడతారు. అంటే రో హౌసెస్ మాదిరి అనమాట. అలా ఆ ఏరియాకి వెళ్తే మనకి దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు అంత దూరం వెళ్ళి విల్లా కొనుక్కుని ఏం చేస్తారండి అని డౌట్ వస్తుంది మీకు సహజంగా. కానీ నిమ్స్ అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అది కొన్ని 100 ఎకరాల్లో కడుతున్నారు జహీరాబాద్ దగ్గర. అంటే అసలు మామూలుగానే బాంబే హైవేలో కొంచెం ఇండస్ట్రీస్ ఉంటాయి. ఏంటి, నోవాపాన్ ఒకటి, అలాగే ఎంఆర్ఎఫ్ టైర్లు ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగే ఇంతకుముందు విజయ్ ఎలక్ట్రికల్స్ అని ఉండేది, దాన్ని ఒక జపాన్ కంపెనీ తోషిబా వాళ్ళు కొనుక్కున్నారు. ఆ తోషిబా ఒకటి. ఇట్లా మనం వెళ్తూ ఉంటే ఐఐటి కంది, ఇప్పుడు అదే రోడ్లో గీతం యూనివర్సిటీ ఒకటి. ఇట్లా అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్. అంటే ఆ రోడ్లో నెలకి 25,000 ఉద్యోగం దగ్గర నుంచి 2 లక్షల ఉద్యోగాలు వచ్చే ఆఫీసులు, రకరకాల ఆఫీసులు ఉన్నాయి ఆ రోడ్లో. ఆ రోడ్డు మామూలుగా కలిసిపోయింది అసలు మొత్తం. మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకోకుండా బిహెచ్ఏలు, పటాన్ చెరువు తర్వాత రుద్రారం తర్వాత సంగారెడ్డి తర్వాత ఇంకా పైకి వెళ్తే మనకి సదాశివపేట వరకు. సదాశివపేట నుంచి ఇంకా అవతలకి వెళ్తే కూడా, అంటే ఇంక అదే రోడ్లో వెళ్తే జహీరాబాద్ వస్తుంది అనమాట. జహీరాబాద్ తర్వాత మనకి బోర్డర్ వచ్చేస్తాయి, మహారాష్ట్ర బోర్డర్ వచ్చేసేస్తుంది, కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ వచ్చేస్తుంది. అంటే ఈ మధ్యలో మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక దీంట్లో అంటే పూర్తి స్థాయిలో కనుక పనులు మొదలైతే కనుక, నేషనల్ ప్రాజెక్ట్ అది, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తారు అనమాట. అది వస్తే మట్టుకు ఈ రోడ్లో ఈవేళ విల్లా కొనుక్కున్న వాళ్ళకి రేపొద్దున ఇవాళ ఒక 70 లక్షలు ఇన్వెస్ట్ చేశారు అంటే ఒక 5 సంవత్సరాల్లో వెనక్కి తిరిగి చూసుకోకుండా 1,50,00,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ విల్లాలనే కాదు, ఖాళీ స్థలాలు కొనుక్కున్నా కానీ నష్టమేమీ లేదు, కొని పెట్టుకోవచ్చు. ఆ రోడ్డు అలా బాగుంటుంది. మరి ఇటు వచ్చేసేస్తే షామీర్పేట రోడ్లో కూడా ఇప్పుడు మనకి ఫార్మాస్యూటికల్ వాటి జినోమ్ వ్యాలీ అవన్నీ బాగా డెవలప్ అయింది. షామీర్పేట కూడా ఇంకా కొంచెం పైకి వెళ్తే కూడా విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ కూడా మనకి దొరుకుతాయి. 1 కోటి రూపాయల లోపల విల్లా దొరికే అవకాశం ఉంది. మరి అక్కడ ఎందుకు అనుకుంటే ఆ రోడ్లో కూడా బాగా ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్, ఇప్పుడు బయోకాన్ కంపెనీ లాంటి కంపెనీలు, అసలు భారత్ బయోటెక్ కంపెనీ, అసలు మొత్తం ఫార్మాస్యూటికల్ కంపెనీలు మొత్తం కలిపి అక్కడ ఒక హబ్ లాగా వచ్చేసింది అనమాట. అది చంద్రబాబు నాయుడు టైంలోనే డెవలప్ అయింది అది. అయితే ఆ రోడ్లో ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఇప్పుడు ఈ కాపరా మున్సిపాలిటీకి సంబంధించి ఇటు తీసుకుంటే ఇటువైపు అంతే. అంటే మీరు ఎటన్నా చూడండి, హైదరాబాద్ సెంటర్ నుంచి ఒక 45-50 కిలోమీటర్ల దూరం మీరు కనుక
వెళితే గనక మీకు మీరు చెప్పిన దీని ప్రకారం ఇప్పుడు విజయవాడ హైవే కావచ్చు, విజయవాడ హైవే చౌటుప్పల వరకు కలిసిపోయింది. అలాగే సాగర్ హైవే, ఇప్పుడు సాగర్ హైవేకిను బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఫ్యూచర్ సిటీ అని వస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీ గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది అనుకోండి, ఇంకా అసలు మనకు అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్కి ఇళ్ళు దొరకటం చాలా కష్టమైపోతుంది. అందుకే ఇప్పుడు కానీ విల్లాలు కొనుక్కుంటే గనక ఆ ఏరియాలో రేపొద్దున మనకి డబుల్ ది ప్రైస్లో మనం అమ్ముకోగలుగుతాం. ఇప్పుడు శ్రీశైలం హైవేలో దగ్గర కట్టాలు ఆమన్గల్ వరకు వెళ్ళిపోయింది, లేఅవుట్లు వేస్తున్నారు. అట్లా లేఅవుట్లు వేసినవి కానీ, లేఅవుట్లు వేస్తే ఖాళీ ప్లాట్లు కానీ, లేదు అనుకుంటే గనక విల్లా ప్రాజెక్టులు కానీ కొనుక్కుంటే గనక ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఆ రోడ్లో ఒక 2 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. మ్యాక్ వాళ్ళది ఒకటి, అలాగే బటర్ఫ్లై సిటీ ఒకటి. బటర్ఫ్లై సిటీలో ఒకప్పుడు నేను వెళ్ళి చూసా కొన్ని సంవత్సరాల క్రితం. చూస్తే అప్పుడు గజం ఎంతండి, 1000 రూపాయలు 1200 అంటే ఇంత దూరం వచ్చి 1000-1200 అనుకుంటే, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే కొంత ల్యాండ్లో కొన్ని ఇండిపెండెంట్ ప్లాట్స్ కొన్ని విల్లా ప్లాట్ల కింద చేసి అమ్మారు. అమ్మితే ఇవాళ అక్కడ ఒక్కొక్క గజము విల్లాలు కట్టిన దాంట్లో 15,000-20,000 రేటు పలుకుతుంది. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా ఏం చేశారంటే డాక్టర్స్కి సంబంధించి ఒక ఏరియా కేటాయించి డాక్టర్స్ కాలనీ అని, ఎన్ఆర్ఐస్కి సంబంధించి కొంతమందికి ఎన్ఆర్ఐ కాలనీ అని ఇట్లా పెట్టి ఇండిపెండెంట్ హౌసులు కట్టి అమ్మారనమాట. అలాగే కొంతమంది వాళ్ళే సొంతగా డిజైన్లతోటి కట్టించుకున్నారు. ఏదైనా కానీ అది పేరుకి దూరం అన్నమాటే కానీ బటర్ఫ్లై సిటీ ఇది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే మనకి అలాగే వీకెండ్ హోమ్స్ అని కట్టారు, రిటైర్మెంట్ హోమ్స్ అని కట్టారు, ఇలా రకరకాలుగా కట్టారు. చాలామంది తీసుకున్నారు. ఈ సాఫ్ట్వేర్ పీపుల్ వీకెండ్స్ వెళ్ళి ఉండటాని కోసం అని చెప్పి తీసుకున్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ వచ్చేసింది అక్కడ. మేడం, హైదరాబాద్కి 4 వైపులా శివారు ప్రాంతాల్లో ఇప్పుడు తక్కువ ధరకి విల్లా కొనుక్కోవాలి అంటే ఎంత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? మినిమం 75 లక్షల నుంచి ₹1 కోటి పెట్టాలి. ఇప్పుడు విల్లా అంటే ₹1 కోటి లేనిది ఇప్పుడు విల్లాకి లోన్ ఇస్తారు ఎట్లాగో. ఇప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కునే డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, దాన్ని ఇంకొంచెం స్ట్రెస్ చేసుకుని, అంటే ఇప్పుడు దగ్గరలో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కునే కన్నా విల్లా కొనుక్కుంటే మనకేంటంటే ల్యాండ్ కాస్ట్ ఎప్పటికైనా ల్యాండ్ కాస్టే. అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్లే నేనేమి తక్కువ చేసి కాదు, ఏదైనా అపార్ట్మెంట్ల కంటే కూడా విల్లాలు తీసుకుంటే మనకి ఒక రకంగా ముందు కాస్త స్థలము, కాస్త వెనక కాస్త స్థలము, ఏదో పెరడు ఇట్లా ఉంటుంది కదా మనకి. అలా పైగా రోడ్లు కూడా మంచిగా 30 ఫీట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తారు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు, కేబులింగ్ సిస్టమ్ అంతా బాగుంటుంది, రోడ్ల పక్కన చెట్లు పెంచుతారు. అంటే ఇవన్నీ చెయ్యకపోతే పర్మిషన్స్ రావన్నమాట. అందుకోసం చచ్చినట్టు బిల్డర్ ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఇవాళ మనం ఒక విల్లా తీసుకున్నప్పుడు చెట్లు కాస్త 2 సంవత్సరాల చెట్లు 3 సంవత్సరాల చెట్లు ఉన్నాయి అనుకోండి, 10 సంవత్సరాలు పోయేసరికి 10-13 సంవత్సరాల చెట్లు వచ్చేసినాయి అంటే అసలు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది ఆలోచించండి. ఇప్పుడు మనం తప్పించేది ఏంటి, ఇవాళ సిటీలో మిస్ అవుతున్నది ఏంటి? ఆక్సిజన్ మిస్ అవుతున్నాం, ఆహ్లాదకరమైన వాతావరణం మిస్ అవుతున్నాం. ఒక పక్షి అరుపు వినిపించదు మనకి, ఒక కాకి కనిపించదు, ఏమీ కనిపించవు, మంచి గాలి ఉండదు, ఇంట్లోకి సరైన వెలుతురు ఉండదు. అందుకని ఇవన్నిటిని మనం బ్రేక్ చేయాలి అంటే గనక అందరికీ అమీర్పేటలోను, అందరికీ మణికొండలోను, అందరికీ ఇక్కడిక్కడే ఉద్యోగాలు ఉండాలని లేదు కదా. మనం ఉద్యోగ కల్పన కూడా పెరుగుతూ ఉంది శివారు ప్రాంతాల్లో. అలాంటప్పుడు ధైర్యం చేసి మనం అటు వెళ్ళిపోయి ఒక విల్లా కొనుక్కున్నాం అనుకోండి, 75 లక్షలు నుంచి ₹1 కోటి పెట్టుకుంటే మనకి దొరుకుతాయి. కాకపోతే అందరూ కొల్లూరులోనే కొనుక్కోవాలి, అందరూ
కోకాపేటలోనే ఉండాలి అంటే అవ్వదు కదా. అవును. ఇక్కడ బడ్జెట్ ఇప్పుడు కోకాపేటలో ఈజీగా ఇప్పుడు మనం శివార్లలో ₹1,00,00,000 అనుకుంటున్న విల్లా ఇక్కడ ఎంత తక్కువ వేసుకున్నా కానీ 5-6 కోట్లు ఉంటుంది అదే విల్లా కోకాపేటలో. అందుకని మరి అంత అయితే ఎఫర్ట్ చేయలేం కదా. అందుకని మనం ఏంటంటే తెలివిగా ఇప్పుడు రోడ్లు బాగా వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ వరకు కూడా మనకి డెవలప్మెంట్ ఉంది. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వేస్తామని చెప్తున్నారు. అసలు మెట్రో అనుసంధానం చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి ప్రతి నగరంలోనూ ఎయిర్పోర్ట్కి అన్ని దేశాల్లోనూ ఉంది ఇది. మెట్రో డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎయిర్పోర్ట్ ని మెట్రోని అనుసంధానించి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మెట్రోలో కొంత దూరం మనం ఎయిర్పోర్ట్ వరకు మనం మెట్రోలో వెళ్ళగలిగితే కనుక అక్కడి నుంచి ఆటోలు ఒకటి ఉంటాయి. ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే మనం ఈరోజు కిక్కిరిసిపోయిన ప్రాంతంలో ఇల్లు తీసుకోవడం కంటే కూడా శివారు ప్రాంతాలకు వెళ్ళి ఇల్లు తీసుకోవడము అంటే ఇప్పుడు లైక్ శంకరపల్లి అనుకోండి, ఇప్పుడు మోకిలా ఉంది. మోకిలా బాగా కాస్ట్లీ అయిపోయింది. మోకిలా తర్వాత నెక్స్ట్ ప్లేసు శంకరపల్లి. శంకరపల్లి దాటి ఇంకా పైకి వెళ్తే దూరం అనిపిస్తుంది అన్నమాట. కానీ మనకి కొంచెం పెద్ద ల్యాండ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి రోడ్డుని పెద్ద రోడ్లు చేసేస్తున్నారు, 4 ways చేసేస్తున్నారు. చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు శంకరపల్లి ఆ చుట్టుపక్కల కూడా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అందుకోసం మీరు తీసుకోండి 100 కిలోమీటర్లు అనేది నథింగ్. ఒకప్పుడు 98-99 ఆ ప్రాంతంలో ఉప్పర్పల్లి బుద్వేల్ దగ్గర ల్యాండ్ అంటే అమ్మో దూరం అనుకునేవాళ్ళం మేము. ఎవరన్నా సైట్కి తీసుకెళ్ళాలి అంటే దూరం అనుకునేవాళ్ళం. ఇవాళ అసలు అదేముందండి బాబు, కట్టాల దాకా వెళ్తే ప్రాజెక్టులు వచ్చేసేసినాయి. అందుకని ఏంటంటే కొంచెం ముందు చూపున్న వాళ్ళు సిటీలోనే అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనే కన్నా కొంచెం దూరం వెళ్ళి ఇండిపెండెంట్ విల్లా కొనుక్కోవడం ఉత్తమం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.